దేవుని దగ్గర మనందరికీ ఎట్టి తీర్మానం ఉన్నట్లయితే, ఎట్టి తీర్మానము అంటే, నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాటు చేయగలిగింది ఏదీ లేదు అని. అది మన హృదయపూర్వకమైన నిర్ణయం అయితే, అలాంటి నిర్ణయం కలవారిని కదిలించగలగటం ఎవ్వరి వల్ల కాదు. సాతాను శక్తులన్నీ ఏకమై వచ్చినా కూడా కదిలించలేవు. సాతాను వాడి దూతలందరినీ పోగేసుకుని వచ్చినా ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ అలాంటిది. ఎలాంటిది అంటే, యోబు అంటాడు కదా, నా చర్మము ఊడిపోయి చివరికి ఎముకలే మిగిలిన నేను ఆయన మాత్రం విడవను, నేను ఆయన కోసమే నిలబడి ఉంటాను అంటాడు. అలాంటి వ్యక్తిని ఏం చేయగలిగాడు అపవాది? ఏమీ చేయలేకపోయాడు. అది మన జీవితంలో ఎప్పుడు కూడా బలంగా ఉండాల్సిన తీర్మానం. ఈరోజు నేను ఉదయకాలం అక్కడ భాగ్యలత ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సహోదరులు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను అక్కడ వెళ్ళి నిలబడ్డాను పైకి వెళదామని. ఒక సహోదరి పైకి వెళ్తాను నాతో చెప్పిన ఆయన అన్నారు, ఈ సహోదరి మీకు తెలుసా అన్నా అని అడిగారు. తెలియటం అంటే కొంతవరకు తెలుసు, అంతేగాని పూర్తిగా తెలియదు అన్న. ఆయన ఏం చెప్పారంటే, ఈవిడ ఒక బుక్ స్టాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు నేను ఆ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు, ఏంటమ్మా ఈ మధ్య ఆరాధనలో కనపట్టలేదేంటి అని అడిగాను. ఆవిడ ఏ ఆరాధనకు వస్తారు అంటే, భాగ్యలతలో జరిగే 2వ ఆరాధనకు వస్తారనమాట. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అక్కడ ఆరాధనలో ఉంటుంది. ఆ ఆరాధన ఎవరైతే నడిపిస్తున్నారో అప్పట్లో ఆయన అడిగారంట, ఏంటమ్మా కనపట్టలేదు ఈ మధ్య ఆరాధనలో. అన్న, దేవుడి మీద అలిగానులేన్నా, ఇక అందుకే రాలేదు, ఇక నుండి వస్తానని, అప్పటి నుంచి ఇంకా వస్తానే ఉందన్నా అన్నాడు. అంటే ఏంటంటే, కొన్నిసార్లు మనం కోరుకున్నవి మన జీవితంలో జరగనప్పుడు, లేక మనం అనుకున్న దానికి వేరుగా ఏదైనా జరిగినప్పుడు, ఏమైనా కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితులు మన జీవితంలో మనకి ఇబ్బంది కలిగించినప్పుడు, మనుషులు కొద్దిమంది వాళ్ళు దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయే వాళ్ళగా ఉంటూ ఉంటారు అక్కడక్కడ. కానీ ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డారో, నమ్మి అంటే నమ్మకానికి అనేక రూపాలు ఉన్నాయి. నిజంగా నమ్మినవాడు నమ్మానంటాడు, నమ్మనివాడు కూడా నమ్మానని అంటాడు. నేను చెప్పేది, నిజంగా నమ్మినవాడు, ఆయన రక్తం చేత తన పాపములన్నీ కడుగుకున్నవాడు, పాప క్షమాపణ నిశ్చయిత పొందినవాడు, బాప్తిసము పొంది పాప క్షమాపణ నిశ్చయిత కలిగిన తర్వాత బాప్తిసం పొందినవాడు జీవితంలో నుండి ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని మీద అలిగి దేవుని ప్రేమకు దూరం కాలేడు. అట్టి స్థిరమైన పునాది ప్రతి ఒక్కరికి ఉండాలి. అంతేకాని దేవుడు అని అనగానే మన కోరికలన్నీ తీర్చేవాడు, మన కోరికలు తీరకపోతే కనుక మనం ఆయనకి దూరం అవుతాం అనేది వేరే విశ్వాస విధానాల్లో ఉండొచ్చు. కానీ ఎందుకంటే అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు, వినేవారు ఎవరు ఉండరంటే ఏంటి? చెవులు కనపడతాయి కానీ వినరు, కన్నులు కనపడతాయి చూడరు, నోరు కనపడుతుంది కానీ మాట్లాడరు. కానీ ఈయన అలా కాదు. సజీవుడైన దేవుడు మన పరిస్థితులను ఎరిగి మనతో మాట్లాడేవాడు. మాట్లాడటమే కాకుండా మన మొరలు ఆలకించటమే కాకుండా నీ మొరలు ఆలకించి నీవు అడిగిన దాన్ని నీకు అనుగ్రహించటానికి ఇష్టపడేవాడు. అలాంటి ఆయన యొద్దకు వచ్చిన తర్వాత
ఆయన ప్రేమలో నుండి ఏమాత్రం కూడా దూరమయ్యే అవకాశం నిజమైన రక్షణను పొందిన వారి జీవితంలో ఉండదు. కాబట్టి ఇంకా సంశయాలతో, సందేహాలతో, సంకోచాలతో ఆత్మీయ ప్రయాణాన్ని ఎవరైనా కొనసాగిస్తూ ఉంటే వాటికి ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి మనం వెళ్ళి అక్కడున్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎనిమిదవ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏమవదని రూఢిగా నమ్ముతున్నాడంట? ఎడబాప నేరవు అంటే వేరు చేయలేవు అని రూఢిగా నమ్ముతున్నాను, అంటే ఖచ్చితంగా నమ్ముతున్నాను అని. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి ఇది అతని యొక్క స్టేట్మెంట్ అయి ఉండాలి. డబ్బులు ఎవరి దగ్గరైనా మనం తీసుకుంటే ఒక నోట్ రాసిస్తూ ఉంటారు. నోట్ తీసుకుని ఇస్తారు. అంటే ఏంటంటే నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, తిరిగి మరలా నేను ఇస్తాను పలానా టైంలోనో ఎంతో అని. నిజంగా ఒక ఫెయిత్ స్టేట్మెంట్ ఎవరైనా చెప్పాల్సి వస్తే, అంటే విశ్వాస ప్రమాణం ఎవరైనా చేయాల్సి వస్తే, బాబు నువ్వు క్రిస్టియన్వి కదా, నీ విశ్వాస ప్రమాణం ఏంటి? ఇప్పుడు మనందరికీ స్కూల్లో భారతీయులందరూ నా సహోదరులు సహోదరీలు, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇట్లా మనం ప్లెడ్జ్ చేస్తాం ఓ ప్రమాణం. నిజంగా యేసుక్రీస్తునందు ఉన్న వ్యక్తి నిజంగా ఏమైనా చేయాల్సి వస్తే మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న ఈ మాటను చేయాలి. అందుకే ఒకసారి ఆ మాటను మరలా చదువుతున్నప్పుడు మీరు అందరూ కూడా చెప్పండి. 8వ అధ్యాయం 34వ వచనంలో చదువుతారు, దాని వెనక చెప్పండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఒక్క నిమిషం చూడండి, అక్కడ ఆ మాటను మీరు బైబిల్లో చూడండి, నేను చెప్తూ ఉంటాను. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరు చేసేవాళ్ళు ఎవరు? ఏంటంట? శ్రమలు, ఇంకేంటి? బాధలు, ఇంకా హింస, ఇంకా కరువు, ఇంకా వస్త్రహీనత. వస్త్రహీనత అంటే ఏంటి?
బట్టలు లేకపోవటం. నెక్స్ట్, ఉపద్రవం అంటే ఏంటి? ఏంటి? ఉపద్రవము అంటే సైక్లోను, సునామీ అని అనుకుందాం కాసేపు. అంటే ఉపద్రవం అంటే అదే తెలుగులో పదానికి, ఆ మాటకు అర్థం ఏంటి? సైక్లోన్, సునామీ అంటే ఏంటంటే సడన్గా ఊహించకుండా వచ్చే ఒక ప్రమాదం. ఉపద్రవము అంటే ఊహకు అందకుండా వచ్చే ఒక విషయం. ఇంకా ఖడ్గమైనను ఏంటంట? ఖడ్గము. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఒకసారి మనం ఆ మాటను మరలా ఒకసారి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. వాడుక భాషలో ఇంకొక వర్షన్లో ఉన్నది, నా ఫోన్లో అది చదువుతాను, వినండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చేయగలదా? ఏంటి? దూరం చేయగలదా? చేయలేదు. ఇది మన స్టేట్మెంట్ అయి ఉండాలి. నీ విశ్వాస ప్రమాణం ఏంటయ్యా అంటే, నేను చెప్తున్నాను కదండి, నేను యాజ్ ఏ క్రిస్టియన్గా, క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, ప్రభువుని విశ్వసించిన వాడిగా, శ్రమలు మమ్మల్ని ఎప్పుడు దేవుడి ప్రేమ నుంచి దూరం చేయలేదు. శ్రమ వస్తే దేవుడి ప్రేమ మాకు లేదు అని మేము ఎప్పుడు అనం. హింస మాకు ఏదైనా వచ్చినా దేవుడు ప్రేమించట్లేదని అనం. బాధలు ఏవైనా మాకు కలిగినా దేవుడి ప్రేమ మాకు దూరం అయిందని అనం. ఆ బాధలో కూడా ఆయన ప్రేమ మా పట్ల ఉంటూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచ నలుమూలలా ఈ రోజున అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉండటానికి కారణం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుడి ప్రేమ ఎటుపోయింది? హింస, ఖడ్గము, ఉపద్రవము, ఇలాంటివి అంటే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, నష్టాలు వచ్చినప్పుడు ఎటుపోయిందని మేము ప్రశ్నించాం. మా దేవుడు, మన దేవుడు, మనుషులందరికీ ఆ రక్షకుడైన ఆయన మన మానవ జీవితంలో సంభవించే ప్రతి దాని వెనుక ఆయన ఒక పెద్ద ప్రణాళికను కలిగి ఉన్నాడు. అంతేగాని దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు. ఎప్పుడు ఎవరైనా అన్నా మీరు దాన్ని మనసులో అంగీకరించబాకండి, మీ మనసులో రానివ్వబాకండి. అదేంటంటే ఆయన ఎవరికో కొందరికే ఆయన దయ చూపిస్తాడు. కాదు కాదు, అందరి ఎడల ఆయన దయగలిగిన వాడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన వంటి వారు ఎవ్వరూ కూడా లేనే లేరు. అందుకే అవి ఏవి కూడా నా జీవితంలో ఆయన ప్రేమ నుంచి దూరం చేయలేవు అని చెప్పి, అయినను వీటన్నిటిలో నుండి మనకు ఏం కలుగుతుందని చెప్తున్నాడు? అత్యధికమైన విజయం. ఒకసారి 38వ వచనంలో చూడండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, 37 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము, సంపూర్ణ విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో, శ్రమలో, హింసలో, బాధలో, ఉపద్రవాలలో, వీటన్నిటిలో కూడా అత్యధికమైన లేక సంపూర్ణ విజయాన్ని పొందుతున్నాం. పొందకపోతే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలిగేవారు? అత్యధిక విజయమే కనుక పొందకపోతే యెరికో ప్రాకారాలు ఎలా కూలిపోయాయి? అత్యధిక విజయమే కనుక పొందకపోతే
అసలు క్రీస్తుని ఎరిగిన వాళ్ళు భూమి మీద ఉండకూడదని ఎంతోమంది రాజులు కంకణం కట్టుకుని మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున ప్రపంచంలో యేసుక్రీస్తు మార్గం ఎందుకు నిలబడి ఉంది అంటే, ఏది కలిగినా, ఏది సంభవించినా, ఏది ఏమైనా దేవుని యొక్క ప్రేమ శాశ్వతం, ఆ ప్రేమ సంపూర్ణం. ఆయన ద్వారా మనము సంపూర్ణ విజయాలు మన జీవితంలో పొందగలుగుతాం. కాబట్టి మీరెప్పుడు డిష్యు అని ఫైటింగ్తో ఏదో సాధించాలని ప్రయత్నం చేయబాకండి. కొంతమంది ఈ బైబిల్ని పట్టుకుని కొంతమంది ప్రజల్ని ఎలా ప్రేరేపిస్తున్నారంటే, మనందరం ఒకటిగా ఉండాలి, మనం యుద్ధం చేయాలి, లేకపోతే మనం ఫైట్ చేయాలి, మనం పోరాడకపోతే ఎట్లా, అది ఇదని. నీ పోరాటం వలన సాధించేది గోరంతైతే, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తే నువ్వు పొందేది కొండంతా. ఏది కావాలి? నువ్వు పోరాటం చేసి గోరంత సాధించుకుంటావా? దేవుడు నీ పక్షంగా పోరాడి యుద్ధం చేసి నీకు కావలసినవన్నీ ఇవ్వటం కోరుకుంటావా? అంటే జ్ఞానం గల ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడంటే, నేనేం చేయగలను ప్రభువా, నేను ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే చిన్న ఆవిరి వంటి వాడిని. ఒక ఆవిరి బుడగ ఇలా కనపడుతుంది, ఇలా ఫట్మని పోతుంది. నేను అలాంటి వాడిని, నేనేం చేయగలను? కానీ నేను ఎవరిని ఆరాధిస్తున్నానో, ఆ ఆరాధన ఎవరికి నేను చేస్తున్నానో ఆయన సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, ఆయన నా పక్షంగా యుద్ధం చేయాలి. అలాగున్న జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఏ పరిస్థితులకి కంగారు పడకండి. లోకంలో ఎన్ని రకాలైన పరిస్థితులు మనుషుల్ని తొందర చేస్తూ ఉంటాయంటే, కొన్నిసార్లు మీ ఉద్యోగాల్లో మీరు యాజ్ ఏ క్రిస్టియన్గా యేసుప్రభుని నమ్ముకున్నందుకు తేడాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దానికి వర్రీ అవ్వకండి. వాళ్ళు అన్న ప్రతి మాటకి రెట్టింపు ఘనత దేవుడిని కలుగజేస్తాడు. వారి యొక్క ప్రతి అవమానానికి ప్రతిఫలంగా దేవుని దగ్గర బహుమానాన్ని నువ్వు పొందుతావు. అన్నవాడు అలాగే చూస్తూ ఉండిపోతాడు, దేవుడు నిన్ను అలాగే అంతకంతకు వర్ధెల చేస్తాడు. ఒక రోజున నీ వైపు చూసేసరికి సిగ్గుపడాల్సిన పరిస్థితులు కలుగుతాయి. కారణం ఏంటంటే, ఎవరిని అవమానిస్తున్నాడో అర్థం కాక అవమానిస్తున్నాడు. ఎవరిని, దేవుని పోలికలోని ఏ మనిషిని అవమానించడానికి కాదండి భూమి మీదకి దేవుడు మనం పంపించింది, ప్రేమించడానికి పంపించాడు. మీలో కూడా ఎవరిని అవమానించకండి. అవమానించడానికి కాదు మనం ఉంది, ప్రేమించడానికి. ద్వేషించడానికి కాదు మనం ఉంది, క్షమించటానికి. దూషించటానికి కాదు మనం ఉంది, సహించటానికి. అందుకే ఏది నన్ను వేరు చేయలేదు అని చెప్పి మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం కలుగుతుంది అని చెప్పాడా? మరల 38వ వచనంలో ఏముందో చూడండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, అవన్నీ చదివితే ఈ భూమి మీద ఉన్న ఏ విషయాన్నైనా దీంట్లో లేదని చెప్పగలమా? అందుకే ఉన్నవైనా రాబోనువైనా అన్నీ చెప్పేశాడు. అంటే ఏంటంటే ఏది కూడా ఎగ్జంప్షన్ లేదు. దేవుడి ప్రేమ నుంచి నువ్వు దూరం అవ్వటానికి ఎగ్జంప్షన్ అనేది ఒక్కటి కూడా లేదు. నన్ను మా ఊరి వాళ్ళందరూ వెలివేస్తానన్నారు దేవుళ్ళో ఉంటే, కాబట్టి నేను దేవుడి ప్రేమకు దూరం అవుతాను. ఆల్రెడీ చెప్పబడింది. అది ఏంటంటే, నిందలైనా హింసలైనా ఉపద్రవములైనా ఉన్నవే అయినా రాబోనివైనా, ఒకవేళ కొంతమంది ఇలా అనొచ్చేమో, దేవదూత నాకు ప్రత్యక్షమై
చాలులే ఇక ఆ దేవుణ్ణి ప్రేమించడం, నువ్వు దూరంగా ఉండని అన్నాడు అంటే కూడా అది కూడా రాస్తుంది. దేవదూతలు కూడా నన్ను దేవుడి ప్రేమ నుంచి వేరు చేయరు. కొంతమంది మానసిక స్థితి సరిగా లేనోళ్ళు ఆ రోజుల్లో మరీకి దేవదూత ప్రత్యక్షమే ఇలా చెప్పాడు కదా, యోసేపుకి ప్రత్యక్షమే ఇలా చెప్పాడు కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్పాడు కదా, ఇదిగో ఇక్కడ ఉండబాకు అని చెప్పాడు కదా, ఇలా ఏవేవో వాళ్ళకి చెప్పాడు కదా, నాకు కూడా ఇలా చెప్తున్నాడు దేవుడుకి దూరం అవ్వమని ఎవరైనా అంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేక వాళ్ళ స్థితి బాగోక మాట్లాడటమే. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే దేవదూతలే అయినా ప్రధానులే అయినా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అందుకే ఇవన్నీ ఏ టైంలో పడాలో తెలుసా? ఈ ఫౌండేషన్ మన తల్లిదండ్రుల నుంచి మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమైతే సండే స్కూల్ లెవెల్లోనే ఈ ఫౌండేషన్ ఉండాలి. ఏ ఫౌండేషన్ అంటే ఏది నన్ను దేవుడి నుంచి వేరు చేయలేదు, ఏదేమైనా నాకు దేవుడే కావాలి. మనం ఆరాధనలు ఏమని పాడుకున్నాం? ఏదేమైనా చెప్పండి గట్టిగా, ఏసే కావాలి. ఎవరేమన్నా ఏసే కావాలి. ఏదేమైనా నాకు ఏసే కావాలి. ఎవరేమన్నా నాకు యేసుక్రీస్తే కావాలి. ఏసయ్యా, నా ఏసయ్యా, నేను ఉండలేను నువ్వు లేకుండా, నేను బ్రతకలేను నువ్వు లేకుండా, నేను ఉండలేను. ఇది మన తీర్మానం అయి ఉండాలి. ఇంకా గట్టిగా మనిషి జీవితంలో చెప్పాలంటే కనుక మరణమేనా జీవమేనా అంటే ఏంటో తెలుసా? మరణం మరొక అడుగు దూరంలో ఉన్నా కూడా నాకు ఎవరు కావాలని అంటానంటే ఆ భక్తుడు చెప్తున్నాడు, యేసయ్య కావాలి అంటున్నాను నేను. ఆయనే కాదు, నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, మన అందరి స్టేట్మెంట్ కూడా అదే అవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్గా దేశ పరిస్థితులన్నీ తారుమారైపోయి నువ్వు బ్రతకాలంటే దేవుణ్ణి నమ్ముకొని ఉండకూడదు, దేవుణ్ణి నమ్మటానికి వీలు లేదు, యేసు ప్రభు మార్గాన్ని వదిలిపెట్టాలి అంటే ఎంతమందినైనా చంపుకోండి, కానీ యేసుని మాత్రం నా ప్రాణం పోయినా నేను విడిచిపెట్టి, నా ప్రాణం పోయినా నాకు యేసే కావాలి. ఇది నిజమైన ఆత్మ సంబంధమైన తీర్మానం. అందుకే ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఎందుకు యేసుప్రభు శిష్యులు ఉన్నారు 12 మంది. ఆ ఇస్కరియోతు తప్పిపోయినాక మత్తయ్య అనే వ్యక్తిని తీసుకున్నారు 12 మంది. ఈ 12 మందిలో ప్రకటన గ్రంథం రాసిన యోహోను అనే శిష్యుడు తప్ప మిగిలిన 11 మందిని ఆయన నమ్ముకున్న కారణానికి చంపేశారు. మరణం వారిని దేవుడి ప్రేమ నుంచి దూరం చేసిందా? చెప్పరేంటి? చేయలే. వాళ్ళు ఏం చేశారు? మరణానికి సంతోషంగా వెళ్ళిపోయారు. మమ్మల్ని మాత్రం దేవుడి నుంచి మీరు దూరం చేయలేరు, చంపితే చంపుకోండి. ఈ మధ్య ఒక మిషనరీ స్టోరీలో కూడా నేను చూశాను. ఒక అడవిలో ఉండే తెగవాళ్ళు ఆ మిషనరీ ఒక తెగలో ఉన్న ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపిస్తే అతని కుటుంబాన్ని అందరి ముందు చంపేస్తున్నారు. ఫస్ట్ పిల్లల్ని చంపేశారు. దేవుణ్ణి వదిలిపెట్టారా మీ పిల్లల్ని చంపాలంటే వాళ్ళు అన్నారు, మేము మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టాం, పిల్లల్ని చంపేశారు. నీ భార్యని చంపేయాలా, దేవుణ్ణి వదిలిపెడతావా? నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టను, భార్యని చంపేశాను. నిన్ను చంపాలా, దేవుణ్ణి వదిలిపెడతావా? నేను దేవుణ్ణి వదిలిపెట్టను, అతన్ని చంపేశారు. ఆ చంపిన వాళ్ళందరూ గంతులేస్తున్నారు. చంపించిన ఆ తెగ యజమాని, ఆ తెగ లీడర్ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు అంటున్నాడు, ఒరే మనమే ఓడిపోయాం, వాళ్ళే గెలిచారు. వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టారు కానీ వాళ్ళ విశ్వాసాన్ని మాత్రం ప్రాణాలైన వదిలిపెట్టారు కానీ విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదురా, వాళ్ళే గెలిచారు. అంటే వాళ్ళ విశ్వాసంలో ఏదో ఉంది అని చెప్పేసి పరిశోధించి ఆ తెగ నాయకుడే కదా, ఆ తెగ అంతా కూడా తర్వాత ప్రభువుని నమ్ముకున్నారు. కారణం ఏంటి? దేవుని ప్రేమ నుంచి మన జీవితాలని ఏది ఎడబాప లేదు అనే తీర్మానం కలిగి బ్రతికే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు, వాళ్ళ పిల్లల పిల్లలు వాళ్ళు లోకంలో శక్తిమంతులై, ఆశీర్వదించబడి, బలవంతులై ఎంతో జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండరు అంటే ఊరికి చిన్న చిన్న సమస్యలకు ఊగిపోతూ ఉంటారు. దేవుణ్ణి అంత స్థిరంగా హత్తుకోరు.
హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు? సంపూర్ణముగా రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడంట. ఎవరిని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు నామములో తండ్రిని వేడుకుంటారో ఆ వేడుకునే వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేయటానికి, కొద్ది సమయం కాదు, నిరంతరము విజ్ఞాపన చేయటానికి ఆయన జీవించి ఉన్నాడు. అంటే నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఎప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో నేను ఆకర్షించి నీ వద్దకు తీసుకొచ్చిన వీళ్ళందరూ బలహీనులుగా ఉన్నారు. కొన్నిసార్లు భయంతో ఉంటున్నారు. తండ్రి, వీరి భయాలను పోగొట్టు, వీరికున్న బలహీనతల నుంచి వీరిని బయటేయి, వీళ్ళకున్న సమస్యల్లోంచి వీళ్ళని విడిపించు, వీళ్ళు ఎప్పుడు కూడా కృంగిపోకుండా సహాయం చేయి, మనపక్షంగా విజ్ఞాపన చేసి తండ్రికి మనల్ని సంపూర్ణంగా రక్షించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ పరిస్థితులను బట్టి అధైర్యపడకండి. నువ్వు కలిగి ఉన్నవాడు గత కాలంలో నువ్వు ఎరిగినట్టుగా అల్లాటప్ప వ్యక్తి కాదు. అల్లాటప్ప అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని కేకలేసినా ఏమో ఉన్నాడో లేడో తెలియదు, నువ్వు ఎన్ని చేసినా ఏమవుతుందో తెలియదు. ఈయన అలా కాదు. మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచున్నవాడు. రాత్రింబగళ్ళు మన కోసం ఆయన తండ్రిని వేడుకుంటూ మనల్ని ఏ పరిస్థితుల్లో అయినా సరే విడిపించటానికి, ఏ సమస్యల నుంచి అయినా తప్పించటానికి, ఎలాంటి ఇబ్బందుల్లో అయినా సరే కాపాడటానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. అదే పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఏమి రాస్తుందంటే, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మన గురించి తండ్రితో చెప్పటానికి ఆయన కుడిపార్శ్వాన ఉన్నాడు. అంటే ఆయన కుడి ప్రక్కన ఉన్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై, అంటే ఏంటంటే ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి మీద, సర్వశక్తుల మీద, దురాత్మ సమూహాల మీద, చీకటి దేని మీద అయినప్పటికీ కూడా సర్వాధికారము కలవాడే ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనల్ని సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడిగా, సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా నా జీవితంలో ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎలా మారుతుందా అని కృంగిపోకండి. ప్రభువా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలవని ఉంది కదా నీ మాట. ఈ పరిస్థితి చూస్తుంటే నేను ఎలా బయటపడగలనా అనిపిస్తుంది. నువ్వు సహాయం చేయని నువ్వు అడుగు. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు సహాయం చేస్తాడు. ఈ ఇబ్బందుల నుంచి నన్ను ఎవరు విడిపించగలరు ప్రభువా అని నేను అనుకుంటున్నాను. నువ్వు విడిపించగలవు కదా దేవా, సహాయం చేయని అడుగు, విడిపిస్తాడు. నీ చదువులో నువ్వు అనుకున్న విధంగా నీకు అర్థం కాక సతమతం అవుతున్నావా? దేవా, నాకు అర్థం కావట్లేదు, నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించి నాకు అంత అర్థమయ్యేటట్లుగా చేయని అడుగు, నీకు అర్థమయ్యేటట్లుగా ఆయన చేస్తాడు. నువ్వు చేసే వ్యాపారంలో కన్ఫ్యూజన్గా ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక అనేక విధాలుగా నష్టాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో.
నిన్ను సంపూర్ణంగా రక్షించటానికి సమర్థుడైన ప్రభువు చెప్తున్నాడు, నన్ను అడుగు, నేనున్నాను, నిన్ను రక్షించడానికి ఉన్నాను కదా. ఏది ఏమాత్రము నా ప్రేమ నుంచి నిన్ను దూరం చేయలేదు, కాబట్టి అధైర్యపడబాకు అని చెప్పి మనకు ఆయన అనుగ్రహిస్తున్న భరోసా, మనకు ఆయన అనుగ్రహిస్తున్న ధైర్యము మామూలు విషయాలు కాదండి. కాబట్టి కృంగిపోయి అధైర్యంతో బలహీనతల్లో ఏం చేయాలో అర్థం కాక ఉన్న నీవు నీ కోసం సంపూర్ణంగా రక్షించడానికి ఒక వ్యక్తి ఉన్నాడని గ్రహించు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నాడని గ్రహించు. నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడని అర్థం చేసుకో. ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలు ఇంతకుముందు మనం తీసిన భాగంలో 9వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మీరు తెరిచి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చాప్టర్ 9 24 వర్స్ 24 24 వచ్చినాను ఒకసారి చూద్దాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించెను. దేవుని యొక్క కుడిపార్శ్వాన పరలోకంలో ఎందుకొరకు ఉన్నాడంటే ఇప్పుడు మన కోసం ఉన్నాడు. ఎక్కడ ఏది జరుగుతుంటే అది ఇలా కాదు, ఇలా కాదు, ఇలా. నా పిల్లలు నాశనం అవ్వకూడదు, నా పిల్లలు నశించిపోకూడదు, నా పిల్లలు దారి తప్పిపోకూడదు, నా పిల్లలు నా యొద్దకు వచ్చిన వారిని నేను కాపాడాలి అని ప్రతి క్షణం నీ కోసం నా కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ, అంటే విజ్ఞాపన అంటే చెబుతూ మనల్ని కాపాడటానికి శక్తిమంతుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. కనుక జీవితంలో ఎందుకు క్రీస్తు ప్రేమ నుంచి నా ప్రాణం పోయినా నేను దూరం కాను అనే తీర్మానం చేయాలని చెప్తున్నానంటే, నిజంగా క్రీస్తు ప్రేమ అర్థమైన వాళ్ళు దేవుడు వారి ప్రక్కన ఉండి వాళ్ళని బలపరిచి ఆ అనుభవాలు వాళ్ళు కనులారా చూస్తారు. ఆయన లోపల ఉండి ఏదైనా సమస్య ఉందనుకోండి మనకి, దేవా ఏం చేయమంటావు, ఈ సమస్యలోంచి నేను ఎలా బయటపడను అని అమ్మకి చెప్పుకున్న దానికంటే, నాన్నకి చెప్పుకున్న దానికంటే, స్నేహితుడికి చెప్పుకున్న దానికంటే, లేక ప్రభుత్వాలకి చెప్పుకున్న దానికంటే అత్యంత దగ్గరగా ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నీలో, నాతో, నాలో ఉండి మనకు సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్న ఆయన ఏ విషయంలో అయినా సరే మనకు సహాయం చేయగలుగుతాడు. అందుకే మనందరికీ ఉండాల్సిన ఒక ముఖ్యమైన స్వభావం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో అయినా ఎవరెవరికో చెప్పటం కంటే ముందే మన ప్రతి సమస్యని మన ప్రభువుతో చెప్పేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడితో చెప్పేసుకుంటే, ఆయన చెప్పిన వెంటనే మన జీవితంలో ఏం కావాలో దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన చేయటం ప్రారంభిస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనుషులతో చెప్తాం, ఫ్రెండ్స్తో చెప్తాం, ఇంట్లో వాళ్ళతో చెప్తాం, అందరితో చెప్పి ఎంతమందితో చెప్పినా ఏ మార్పు ఉండదు కదా. అప్పుడు ఇక ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అన్నట్టు అప్పుడు మెల్లగా వచ్చి దేవా అంటాం. అలా కాదు, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా వెంటనే దేవుడితో చెప్పటం నేర్చుకో. ఎందుకు అంటే మన కోసం పరలోకంలో ప్రవేశించి, మన కోసం తండ్రితో చెబుతూ, మన కోసం ఏ విషయంలో అయినా సహాయం చేయటానికి శక్తిమంతుడిగా, సమర్థుడిగా ఆయన ఉన్నప్పుడు ఇంకెందుకు మనకు భయం, ఇంకెందుకు మనం అధైర్యపడటం, ఇంకెందుకు మనం ఆలోచించటం? చక్కగా చెప్పేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆదివారం ఇక్కడున్న ప్రతి వ్యక్తి దీన్ని ఎక్కడుండి వింటున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవునితో ప్రతి చిన్నది, ప్రతి అవసరం, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి కష్టం ఆయనతో చెప్తూ జీవితంలో సాగిపోయే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అనేక స్టేట్మెంట్లు లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఎవరంటే ఉదాహరణకి కమ్యూనిజంలో ఉన్న వాళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్తారు, పార్టీలో ఉన్న వాళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు, కొంతమంది పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళు
వాళ్ళ స్టేట్మెంట్ ఒకటి చెప్తారు, మన స్టేట్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే, శ్రమైన, హింసైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన నన్ను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకరోజు, ఒక నిమిషం, ఒక గంట కాదు, కానీ బ్రతుకు దినములన్నీ మన హృదయంలో మనకున్న తీర్మానం అదే. ఆ తీర్మానంతో మనం ఆఖరి శ్వాస వరకు ప్రయాణాన్ని కొనసాగించే కృపను దయచేయునుగాక. ఆ తీర్మానంతో జీవితకాలం అంతా దేవుడు మనం నడిపించునుగాక. ఆ తీర్మానంతో మనల్నే కాదు, ఆయన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. నేను భోజనం చేయటానికి ఈరోజు నాకు ఇంట్లో ఆహారం ఉన్నా లేకపోయినా కూడా నా తీర్మానం, నా స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది దూరం చేయలేదు. ఇది నా స్టేట్మెంట్. ఎవరైనా చంపటానికి నా మీద అనేక ప్లాన్స్ వేస్తున్నారని నాకు తెలిసినా నన్ను దేవుని ప్రేమలో నుంచి మరణం కూడా దూరం చేయలేదు. ఇది నా స్టేట్మెంట్. నిందలు, అవమానాలు, అపజయాలు ఎన్ని ఉన్నా అవేవి నన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేవు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమ సదాకాలము. ఆ ప్రేమ యుగ యుగాలు, తరతరాలు, అంతము లేనిది. ఆ శాశ్వతమైన ప్రేమ. అందుకే ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఇక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నీ ప్రేమ నుంచి ఎప్పటికీ నన్ను దూరం చేయగలిగేది ఏది ఉండకూడదు నాయన. శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, అపజయాలు కానీ, దేవదూతలు కానీ, ప్రధానులు కానీ, రాజులు కానీ, మరణము కానీ, రాబోయేవి కానీ, ఇప్పుడు ఉన్నవి కానీ ఏవి వేరు చేయలేవు. ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరి ఏదైనా ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. మా అందరి నోట ఒక సంపూర్ణమైన తీర్మానం ఎల్లప్పుడూ ఉండటానికి సహాయం చేయి ప్రభువా. అది శ్రమైన, హింసైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, రాజులైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా, మరణమే అయినా, జీవమే అయినా, దేవదూతలే అయినా, ఏవి నన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేవు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఏది ఏమైనా దేవుని ప్రేమ నుండి నేను దూరం కాను కాను కాను. అని చెప్పే ధైర్యం కలవారిగా మా జీవితంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని అలాంటి శక్తిమంతులుగా చేయండి నాయన, బలవంతులుగా చేయి ప్రభా. తద్వారా మమ్మల్ని అన్ని విషయాలలో రక్షించటానికి శక్తిమంతుడుగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రం నాయన.
మేము ఎవరిని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలో మాకు అధికమైన విజయం కలుగుతుంది తండ్రి. చేసే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, సేవలో కావచ్చు, లేక చదువులలో కావచ్చు, లేక మరి దేనిలో అయినా కావచ్చు, నిన్ను ప్రేమిస్తున్నాం కనుక మీ ద్వారా మాకు అన్నిటిలోని విజయం కలుగుతుంది తండ్రి. అట్టి వారిగా ప్రతి ఒక్కరిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ 2వ నెల 2వ ఆరాధనలో నీ సన్నిధిలో నిలిపినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వారం అంతటి కొరకు ప్రతి ఒక్కరిని చేయబట్టుకుని నడిపించు నాయన. ఈరోజు మాతో మాట్లాడిన ఈ మాట మా అందరి జీవితంలో ఒక స్టేట్మెంట్గా ఉంచు నాయన. ఒక వ్యాపార సంస్థకి ఒక స్టేట్మెంట్ ఉంటుంది నాయన, ఒక దేశానికి ఒక స్టేట్మెంటు లేక ఒక పాట ఉంటుంది, జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ ఉంటుంది నాయన. అలాగే లోకమందున్న నీ పిల్లలందరికీ నీ యొక్క మాట ఏదైనా ఉంది అంటే ప్రభువా, ఏది ఎన్నడూ ఎప్పుడూ నన్ను ఆయన ప్రేమలో నుండి దూరం చేయలేదు అని ఆ విశ్వాస ప్రమాణము మా నోట మా హృదయములో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాను. అది మాకే కాదు, మా ముందున్న తరాలలో ఎంతోమంది తమ ప్రాణాలను కూడా వదిలారు, కానీ నీ ప్రేమ నుండి మాత్రం దూరం కాలేదు నాయన. వారి యొక్క మరణములు కొన్ని కోట్ల మందిని కదిలించాయి నాయన. వారు హతసాక్షులుగా మార్చబడిన ఆ విధానము ద్వారా దేశాలు కదిలించబడ్డాయి, తెగలు కదిలించబడ్డాయి, ప్రభుత్వాలు కదిలించబడ్డాయి. ఈరోజు ఈ దేశంలో ఉన్న మాకు కూడా నీ నామమును ఎరిగే ధన్యత దొరికింది. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ రాకడ సమీపిస్తున్న దినాలలో మేం కూడా ఇంత స్థిరంగా నిలబడి నీ కొరకు విశ్వాస జీవితాన్ని జీవించే గుంపుగా చేయండి నాయన. ఎన్నడూ నీ ప్రేమ నుండి మేము దూరం కాము అని చెప్పగలిగే వారిగా ఉంచమని నీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎవరెవరు ఇట్టి స్థిరమైన తీర్మానాలతో ఉన్నారు, ఈ తీర్మానాల ద్వారా అనేకుల్ని కదిలించు తండ్రి, అనేకులు రక్షించు నాయన, అనేకులు బలపరచు తండ్రి. నిశ్చయముగా మీ కార్యాలను జరిగించండి నాయన. రాబోవు తరములో రాబోవు కాలము కొరకు మమ్మల్ని అందరినీ విశ్వాసమందు స్థిరులుగాను దృఢమైన విశ్వాస సంబంధులుగాను ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వదించు మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వదించు మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదమెన్నో మేలులను, పొందేదమెన్నో మేలులను, పొందేదమెన్నో మేలులను. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.